హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. ఫోర్త్ క్లాస్లో మనం పదజాలంలో అర్థాలు రాసుకున్నాం కదా నాన్న నిన్న. ఈరోజు చూడండి, క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలకి వ్యతిరేక పదాలు రాసుకోవాలి నాన్న. ఇవి మనం వర్క్ బుక్లో చెప్పుకుందాం, ఎందుకంటే ఇక్కడ రాయడానికి స్పేస్ ఇవ్వలేదు కాబట్టి వర్క్ బుక్లో మనం ఫిల్ చేసుకున్నది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇల్లు, గృహం, ఆవాసం, రాక్షసుడు, అసురులు, ధనుజుడు, భార్య, ఆలు, ఇల్లాలు, యుద్ధం, కథనం, సమానం, నేల, భూమి, ఇలా, ఆకాశం, గగనం, నింగి, శిరస్సు, తల, శిరం, అరణ్యం, అడవి, కాన. ఇక్కడ సమానమైన అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు మనం రాసుకున్నాం నాన్న. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్ లో నీట్ గా ఫిల్ చేయాలి ఈ అర్థాలని. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి, వర్క్ బుక్ వెళ్ళినట్లయితే మనకి చూడండి 11th రోమన్, క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. మనం టెక్స్ట్ బుక్ లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆనందం, విచారం, ఇష్టం, అయిష్టం, ముందు, వెనుక, సంతోషించు, విచారించు, ఎత్తు, పల్లం, పెరుగు, తరుగు, ఉత్సాహం, నిరుత్సాహం, చీకటి, వెలుతురు, కొత్త, పాత, పిల్లలు, పెద్దలు, జాగ్రత్త, అజాగ్రత్త, ఆరోగ్యం, అనారోగ్యం. చూడండి నాన్న, ఇక్కడ వ్యతిరేక పదాలు మీరు నీట్ హ్యాండ్ రైటింగ్ తో వర్క్ బుక్ లో ఫిల్ చేయాలన్న. టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయక్కర్లేదు కదా, వర్క్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేసి మీ నోట్ బుక్ లో నీట్ గా వ్యతిరేక పదాలను పెట్టి నీట్ గా రాయాలన్న. నెక్స్ట్, క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి. మీరు టెక్స్ట్ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నాన్న, 8 words కూడా మీరు నీట్ గా వర్క్ బుక్ లో కూడా ఫిల్ చేసి మీ నోట్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలన్న. ఈ రోజు ఏంటి మిస్ వ్యతిరేక పదాలు ఇచ్చేసారు, అదే అర్థం గల రెండేసి పదాలు ఇచ్చేసారు అనుకోవచ్చునా. మీరు 4th క్లాస్కి వచ్చారు కదా, ఇంకా మరీ కొంచెం కొంచెం వర్కే చేయక్కర్లేదన్న, కొంచెం ఎక్కువ కూడా చేయొచ్చు. మీరందరూ కూడా వ్యతిరేక పదాలు అదే అర్థం గల రెండేసి పదాలు కూడా వర్క్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేయాలి నాన్న. టెక్స్ట్ బుక్ లో అర్థాలు మాత్రం ఫిల్ చేస్తే చాలు, వ్యతిరేక పదాలకి స్పేస్ ఇవ్వలేదు నాన్న. టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ కూడా నీట్ గా ఫిల్ చేసి మీ నోట్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి. పదాలే కదా నాన్న, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమీ లేవు. వర్క్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ రాసి నోట్ బుక్ లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో వర్క్ ఫిల్ చేసి చక్కగా చూడకుండా రాయడానికి వచ్చేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.